విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలంలోని ఓపెన్ హెడ్ సాయన్న ఛానల్ పరిధిలో కడియం నీటి సంఘాన్ని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చొరవతోని 6 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో తిరుగుడు పునో నుంచి కాలువ శుభ్రపరిచే పనుల వరకు ప్లొకెయిన్ను సహాయంతో కొనసాగుతున్నాయి. ఇక పనులకు కడియం నీటి సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకటప్ప నాయుడు, సభ్యులు మరియు స్థానిక రైతులు పరిశీలించారు. కాలువల పరిశుభ్రపరిచే పనులతో సాగునీటి సరఫరా మెరుగుపడి రైతులకు ప్రయోజనం కలుగుతుందని వారు తెలిపారు. పాలవలస ప్రసాదరావు అనే నేను కండియాము నీటి సంఘ టీసీగా నాకు ఈ సంవత్సరం మా చుట్టుపక్కల గ్రామాలు పుల్లివాళ్ళు అందరూ కలిపి ఎన్నుకోవడం జరిగింది. ఈ కారణంగా ఇది ఈ బట్టి అనేది దాదాపు 25 ఏళ్ళ క్రితం నుంచి కూడా వర్క్లు నడవలేదు. రెండు ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరూ సరైన దృష్టి పెట్టలేదు. మాకు అలాగే అరకొర నీరు వస్తుంది, రైతులు అందరూ ఏదో పై మోకకి వెళ్ళడము, పనులు చేయడము, రావడము, అలా నీరు తిప్పుకొని పనులు చేయడం జరుగుతుంది ఇంతవరకు. ఈ సంవత్సరానికి ఏదో ప్రభుత్వం కాస్త సహకరించి వస్తుంది, చాలా బాగా నడుస్తుందని ఇక్కడ పెద్దలు కూడా చెప్తున్నారు. కనుక దయచేసి ప్రభుత్వం ఎమ్మెల్యే వారు మరికొంత గ్రాంట్ దీనికి సరిపోయినంత డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఎంత నిధులు అవుతాయో దానికి చేసి మాకు ఏదైనా మీరు సహకరిస్తే ఈ ఉన్నది కూడా మేము